డిస్ట్రిక్ట్ యూత్ సర్వీసెస్ వాళ్ళు మన కోసం అని చెప్పి మన విద్యార్థులని ఇంకా కాస్త మంచి పదంలో నడిపించడానికి, ఇంకా కాస్త వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మంచి ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి అనేటటువంటిది మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు. సో దీనికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసినదిగా మన కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీ పర్చూరి గోపీచంద్ర గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ప్రత్యూష్ సుబ్బారావు గారిని ప్రత్యేకంగా యువత కోసమే స్టార్ట్ చేశారు. యువతని మోటివేట్ చేయాలి, యువత సరైన మార్గంలో నడవాలి, అదే మా మోటో. కాబట్టి మా డిపార్ట్మెంట్ నుంచి ఇలా పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇలా పిల్లలకు అవసరమైన ఏదైనా సరే కల్చరల్ ఈవెంట్స్ దగ్గర నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ దగ్గర నుంచి మొత్తం అన్ని మాకు గైడెన్స్ లేక నేను 175 మూవీస్ చూశాను ఇంటర్మీడియట్లో. దాని నష్టం ఏంటో చెప్పమంటారా? సెకండ్ క్లాస్ వచ్చింది. నా కొలీగ్స్ చాలామంది చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు, లోకల్ సాంబశివరావు లాగా పెద్ద పెద్ద పోస్టులకు వెళ్ళాను. సో నేను ఎంత నష్టపోయానో తాత్కాలికమైన ఆనందం, అది 2022 తర్వాత ఎప్పుడూ ఆనందించాల్సిన విషయాన్ని మనం తెలిసి తెలియక ఎప్పుడు ఆనందించాలో ఆ టైంలో కాకుండా లిమిటెడ్గా కాకుండా ఆనందించాలి, కానీ లిమిటెడ్గా కాకుండా ఇప్పుడు బాగా కష్టపడి మంచి భవిష్యత్తు మీరు 80 ఇయర్స్ మంచి కెరీర్తో ఉండేలాగా ఈ టైంలో బాగా చదువుకోవాలని కోరుకుంటూ ఈ అరేంజ్మెంట్ చేసినటువంటి ప్రిన్సిపాల్ గారికి చాలా ధన్యవాదాలు. ధర్మము, సత్యము, శాంతి, ప్రేమ. సో నేను కోరుకున్న మీ తల్లిదండ్రులతో, సమాజంతో ఈ 4 స్తంభాలతో ఉంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఎందుకంటే మనకి ఇందాక ఎవరు చెప్పారు ఈ 2. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మీరంతా శ్రద్ధగా 1 అవర్ టైం మీకు కేటాయించిన మాకు కాదు, మీ కొరకు, మీ మంచి కొరకు, మీ ఎదుగుదల కోసం ఒక 1 అవర్ టైం శ్రద్ధగా కేటాయించి వినండి. డెఫినెట్లీ యూ విల్ సీ ద చేంజ్ ఇన్ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ థాట్ ప్రాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కాలేజీకి ఒక దమ్ము ఉంది, ఈ కాలేజీకి ఒక చరిత్ర ఉంది. గొప్ప గొప్ప మహనీయులను తయారు చేసినటువంటి క్యాంపస్ ఇది. ఇదే ఆడిటోరియంలో కూర్చొని ఇంకా మాట్లాడుతున్నారు ఒకళ్ళిద్దరు. 2 నిమిషాలు పక్కకి వెళ్ళిపోతా ఉంది శరీరం. ఇదే ఆడిటోరియంలో కూర్చొని పట్టుకోవాల్సిన ఒక్క పాయింట్ పట్టుకొని మొత్తం లైఫ్ను మార్చుకున్నటువంటి మనుషుల్ని చాలా మందిని చూసినాం ఈ రాష్ట్రంలో. మీరు ఇంత దమ్ముంది ఈ క్యాంపస్కి, ఆలోచన చేయండి. వనరులున్న ఈ క్యాంపస్కి మీరు ఎంత సాధారణ కుటుంబంలో పుట్టినా, మళ్ళీ చెప్తున్నాను, ఎంత సాధారణ కుటుంబంలో పుట్టినా, ఇంగ్లీష్లో ఒక పవర్ఫుల్ సామెత ఉంది, విన్నర్స్ డు నాట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. విన్నర్స్ డు నాట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. విజేతలు ఎవ్వరు వేరే పనులు చేయరు, చేసే పని డిఫరెంట్గా చేస్తాడు. ఆ డిఫరెంట్ నేచర్, ఆ డిఫరెంట్ యాటిట్యూడ్, ఆ విన్నింగ్ నేచర్, ఆ విన్నింగ్ యాటిట్యూడ్ నీ మైండ్కి ఉంటే, నీ బాడీకి ఉంటే అత్యంత తేలిక. అది మేము కోరుకుంటుంది. మా దగ్గర పనిచేసేటువంటి నేచర్, మా దగ్గర పనిచేసేటువంటి స్కిల్స్ ఉన్న దమ్మున్న పిల్లలు ఇక్కడ లేరు. అయ్యా నుంచి వస్తాయి, అవి మన కరికులంలో లేదు. కరికులంలో లేని లైఫ్ స్కిల్స్, కరికులంలో లేని కమ్యూనికేషన్ స్కిల్స్, కరికులంలో లేని సైకలాజికల్ స్కిల్స్. మానసికంగా నువ్వు టెన్షన్లో ఉండి ఏమి చేయలేవు. చాలా మంది పిల్లలు, నేను ఫస్ట్ రాగానే ఒక పిల్లలు అడిగి, beware of your habits, they make your character. Beware of your character, it leads you to your destiny. మన ఆలోచనలు మాటలు అవుతాయి, మన మాటలు చేతలు అవుతాయి, చేతలు అభిరుచులు అవుతాయి, అభిరుచులు అలవాట్లు అవుతాయి, అలవాట్లు వ్యక్తిత్వం అవుతుంది,
వ్యక్తిత్వం భవిష్యత్తునిస్తుంది. ఆలోచన మారితే, ఆలోచనలో క్రమశిక్షణ ఉంటే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఈ ఆలోచన ఎట్లా ఉండాలి? నేను సుఖంగా బతకటం ఒకటే కాదు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా సమాజం, నా దేశం బాగుండాలని ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నటువంటి జపాన్ని, మనకి మంచి విద్యా బుద్ధులు చెప్తున్నటువంటి టీచర్ని ఎప్పుడైతే మనం గౌరవించుకుంటామో, ఎప్పుడైతే వాళ్ళ పట్ల గౌరవాన్ని కలిగి ఉంటామో, ఈ దేశం పట్ల మనకి గౌరవం పెరుగుతుంది. అట్లా మనం ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతాం. సో విత్ దిస్ స్లోగన్ వీ క్యాన్ జై జవాన్, జై కిసాన్, జై టీచర్, జై భారత్. జై జవాన్, జై కిసాన్, జై టీచర్, జై భారత్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.